హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం మన ఛానల్లో ఎప్పుడు చేసిన పర్ఫెక్ట్గా వచ్చేలాగా యమ్మీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ అరకిలో చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని మ్యారినేషన్ కోసం ముందుగా 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అర స్పూన్ పసుపు, అర స్పూన్ గరం మసాలా పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకుంటున్నా. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లవర్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాను, సాల్ట్ వేసుకోకపోతే ఇలా, అందుకని 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా మంచిగా మనము చికెన్ పకోడా ఎలా ఫ్రై చేసుకుంటాం అలాగా ఫ్రై చేసుకొని ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగ పీసెస్ లాగా కట్ చేసుకుంటే మనకు ఫ్రైడ్ రైస్లో తింటున్నప్పుడు ప్రతి బైట్లో ఆ చికెన్ పీస్ తగిలితే బాగుంటుంది కదా. సో అలాగే ఫ్రైడ్ రైస్ కోసం నేను ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ కూడా తీసుకున్నాను. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు క్యాబేజ్ తురుము తీసుకున్నాను, సన్నగా తురుముకున్నా. అలాగే 1/2 కప్పు బీన్స్, 1/2 కప్ అంతా క్యాప్సికమ్ తీసుకున్నాను, 1/2 కప్ అంతా క్యారెట్ ముక్కలు, అలాగే ఒక చిన్న ఆనియన్ని కట్ చేసుకున్నాను, 4 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నా, అలాగే 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వీటిలో ఏవైనా వెజిటేబుల్స్ లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు, ఏం పర్లేదు. సో ముందుగా ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకున్నాను స్టవ్ పైన. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4 గుడ్ల దాకా వేసుకుంటున్నాను. ఈ 4 గుడ్లలో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత వీటిని స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా, మనం ఎగ్ పొరటు చేసుకుంటాం కదా అలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను, అలాగే ఆనియన్ వేస్తున్నాను. ఇది 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ఏవేవైతే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. క్యాబేజ్, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, ఇంకేమైనా వేయాలంటే కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్, అది మీ ఇష్టం. సో ఇవన్నీ కూడా ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ వెజ్జీస్ అనేవి మనకు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఊరికే అలా ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. మరి ఎక్కువ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అవి క్రంచీగా ఉండాలి మనకి. తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకుంటున్నాను, అలాగే స్క్రాంబుల్ చేసి పెట్టుకున్న ఎగ్ వేసుకుంటున్నా, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ 2 కప్పుల దాకా రైస్ని ఉడికించి చల్లార్చుకొని ఇందులో వేసుకుంటున్నాను. నేనైతే నార్మల్ సోనా మసూరి రైసే తీసుకున్నాను, మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నా, అలాగే 1/2 టీ స్పూన్ అంతా చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. చికెన్ మసాలా ఖచ్చితంగా వేసుకోండి, దానివల్లే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 1 టీ స్పూన్ అంతా సోయా సాస్ వేసుకుంటున్నాను. సోయా సాస్ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఏం పర్లేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సో చూసారు కదా, చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఆల్సో చాలా టేస్టీ. అలాగే ఎలాంటి ఫుడ్ ప్రిజర్వేటివ్స్ వేయకుండా, ఎలాంటి ఫుడ్ కలర్స్ వేయకుండా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో లేదంటే బండి స్టైల్లో చేసుకున్నాం కదా. సో ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్.